ఎందుకంటే మనం ఉడకపెట్టడం లేదు కదా, కొంచెం గుండె అయిపోతుందో మెత్తగా అయిపోతుందో అని ఇంక ఉండదు. మామూలుగా ఈక్వల్ పార్ట్స్ లాగా ఇలా కోసేసుకోవచ్చు. చెప్తున్నాను కదండి, ఇవాళ దీపావళి అనగానే సుందరకాండ పారాయణం పూర్తవడం, సుందరకాండ పారాయణం ఇలా ఈరోజు పూర్తవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించి ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇందులో షేర్ చేస్తున్నాను. ఈ దీపావళి రోజు రెండు నాకు ఒకేసారి ఇలా అవ్వడం, పప్పు అది ఇప్పుడు పెట్టేసుకున్నాను కదండి, అదైతే నాకు విజిల్ వచ్చేసింది. ఇవ్వండి దుంపలు అయితే ఇలా కడుక్కొని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను వేగించేసుకుంటాను. పప్పు మాగాయ పప్పు అయితే ఉడికిపోయాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. మాగాయ పప్పు అనగానే మనకి సేమ్ మామిడికాయ పప్పులాగే ఉంటుంది. మనకి ఫీల్ అవ్వక్కర్లేదు మామిడికాయలు దొరకట్లేదు అని చెప్పి. మనకున్న రెడీమేడ్ పీకులతోనే ఇలా మనం పప్పు తయారు చేసేసుకోవచ్చండి. మామిడికాయ పప్పు అయితే ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇవ్వండి కొంచెం దీన్ని బాగా స్మాష్ చేసేసుకొని నేను చెప్పాను కదా, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆల్రెడీ పికిల్